హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రషోకాను ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే టేస్టీ చక్కెర పొంగలి. ఇప్పుడు ఏ పూజలు చేసుకున్నా సరే, స్వీట్స్‌లో ఎన్నొచ్చినా సరే, ఈ చక్కెర పొంగలికి ఉన్న స్థానం ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటుందండి. అంత ప్రసాదాల్లో స్వీట్‌లో ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది. అలాంటి ఈ చక్కెర పొంగలి సేమ్ గుళ్ళో ప్రసాదంలాగా ఎలా చేసుకోవాలి అనేది మీకు చాలా వివరంగా అయితే చెప్తానండి. ముందుగా ఒక బాండీ తీసుకుని దాంట్లో కాస్త నెయ్యివైతే ఏసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత కాస్త కాగిన తర్వాత మనకి జీడిపప్పు, కొబ్బరి, కిస్మిస్ వేయించుకుని పక్కన పెట్టేసుకుందామండి. చక్కెర పొంగల్‌కి కాస్త కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే బావుంటుంది కదా! ఇలా నేతిలో వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రసాదం అంతా తయారు అయిపోయిన తర్వాత వాటి మీద ఏసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది. సో, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం అనుకోండి, సేమ్ అదే గ్లాసు మనం బియ్యం తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ అనమాట. సపోజ్ కేజీ లెక్కనైతే ఒక పావు కేజీ బియ్యం తీసుకుంటే, ఒక పావు కేజీ పెసరపప్పు అనమాట. సేమ్ క్వాంటిటీ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం ఇలాగా నేతిలో అయితే వేయించుకోవాల్సి ఉంటుందండి. ఇలా నేతిలో కడిగేసాం కదా ఆల్రెడీ. కడిగేసిన తర్వాత నీళ్ళు లేకుండా చూసుకొని నేతిలో వేయించేసుకోండి. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నే ఇలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి మనం 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటాం కదండీ! సేమ్ అదే కొలత. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు, ఒక గ్లాసు పెసరపప్పుకి 2 గ్లాసులు వాటర్. ఇలా 4 గ్లాసులు పోసేసుకొని, కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని దీన్నైతే ఉడకబెట్టుకుందాం. తర్వాత పౌడర్‌కి కావాల్సిన పదార్థాలైతే మీకు చూపిస్తున్నానండి. ఇది జాజికాయ, జాపత్రి, ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, కాస్త షుగరు. ఇవి షుగర్ వేసుకుంటే కనుక తొందరగా మెత్తగా నలుగుతది. సో, మనం అవేం డ్రై రోస్ట్ చేయక్కర్లేదండి. ఇప్పుడైతే అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇగోండి చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఈ దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ మనం చేసుకునే క్వాంటిటీని బట్టి అవి కూడా పెంచుకోవాల్సింది. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి తక్కువగానే నేనవి చేశాను. ఇప్పుడు బెల్లం అనేది ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర బెల్లం అండి. ఇప్పుడు 2 గ్లాసులు వేసుకున్నాం కదా! ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాసు పెసరపప్పు. సో, నేను 3 గ్లాసుల బెల్లం అయితే వేశానండి. ఇక పౌడర్ కొట్టాను చూసారా? అదే సుగంధభరితమైన పౌడరు. ఇది మీకు ఎవరు చెప్పరండి. చాలా టేస్టీగా ఉంది. బెల్లం కరుగుతా ఉండగా 2, 3 స్పూన్లు అయితే నెయ్యి వేయండి. మనకి 4 గ్లాసుల నీళ్ళకి ఒక గ్లాసు నెయ్యయితే పడతదండి. అదే క్వాంటిటీ అన్నమాట. చక్కెర పొంగల్‌కి నెయ్యి అనేది కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే మనం హ్మ్, ఆహ్, కొట్టుకున్నాం చూసారా? ఆ పౌడర్ అనేది దాంట్లో వేసేసుకోండి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాగ వెయ్యగానే చాలా స్మెల్ అయితే వస్తుందండి. మళ్ళీ ఇంకాస్త నెయ్యి అయితే వేసుకుంటున్నాను. చెప్పాను కదండీ! మనకు 2 ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాసు పెసరపప్పుకి 4 గ్లాసులు నీళ్ళు పోస్తాం కదండీ! ఒక వంతు నెయ్యి వేసుకోవాలనమాట. ఒక వంతు నెయ్యి అయితే పట్టిందండి. ఇలా దగ్గరికొచ్చే వరకు ఉంచుకొని తర్వాత మన లాస్ట్‌లో పచ్చకర్పూరం ముక్క అయితే వేసుకోవాలండి. ఇంకా ఇల్లంతా ఎంత వాసనొస్తుందంటే చాలా ప్రసాదం వాసన చాలా వచ్చిందండి. చాలా టేస్టీగా అయితే ఉంది. మీకు ఈ క్వాంటిటీతో అయితే పర్ఫెక్ట్‌గా చక్కెర పొంగలయితే రెడీ అయిపోతుందండి. ప్రసాదం తయారు చెయ్యలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే పర్ఫెక్ట్‌గా తయారు చేస్తారు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.